అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం 1 కీర్తనల గ్రంథము 3వ వచనము. అతడు నీటి కాల్వ యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయు కార్యములను సఫలమగును. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే నీటి కాల్వల యోరు అనగా దేవుని వాక్యము జీవజలముగా ఉంటుంది. దానిలో స్థిరంగా ఉన్నవాడు ఎండలో కూడా వాడిపోడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆకువాడక అనగా తన వ్యక్తిగత జీవితంలో ఎంత కష్టము నష్టము కలిగినను అతడు నమ్మకంగా దేవునిలో ఉంటాడు. మూడోదిగా మనం చూసినట్లయితే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అనే మాటకు దేవుడు నిర్ణయించిన కాలమందు దేవుడు అతనికి ఫలముని ఇవ్వబోతున్నాడు. మనము మరి 4వదో చూస్తున్నట్లయితే అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు అతడి కార్యములను ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. ఇట్టి వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రాచనికి వందనాలయ్యా. ఈ దినం మీరు మా కొరకు అనుగ్రహించిన వాగ్దాన వాక్కులకే వందనాలు. అవును ప్రేవ్వా నాయనా, నీకు వందనాలు. నీటి కాలువ యోరున నాటబడిన ఒక మొక్క వలె నువ్వు ఉంటవని మీరు పలికిన మీ మాటకై వందనాలు. అవును నాయన, ఆ నీరు మీ మాటలో ఉంటుంది ప్రేవ్వా, నీకు వందనాలు తండ్రి. ఫలమిచ్చే చెట్టుగా అతన్ని మమ్మల్ని దీవిస్తున్న వాగ్దానం చేసిన మీ దీవెన వాక్కుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే నాయనా యేసయ్యా నీకు వందనాలు దీవెన చూడలే నాయన యేసయ్య కష్టాల కొలిమిల కరిగిపోతున్నారు. ఒక్కసారి ఈ దినమున నీ బిడ్డలను దర్శించి ఫలభరితమైన జీవితాన్ని వారి జీవితంలో మీరే అనుగ్రహించి గొప్ప కార్యాలతో నింపి ఆశీర్వదించమని తండ్రి నీకు వందనాలు. ఈ దినమంతయు నాయన నీ కృపాక్షేమంలో వారి వెంట ఉంచి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.